అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆత్మకూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం నిరసన ధర్నా చేపట్టింది. పార్లమెంటులో అంబేద్కర్ ను కించపరుస్తూ మాట్లాడడం చాలా సిగ్గుచేటని, వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిపిఎం పార్టీ నేతలు లక్ష్మీపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని, ఆవాజ కమిటీ జిల్లా రాష్ట్ర నేత ఎస్తాని, మహిళా నాయకురాలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు స్పీకర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి 70 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికి. దాని సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆ విధంగా ఇండియా కూటమి పార్టీ సభ్యులందరూ కూడా అంబేద్కర్ గారిని కీర్తిస్తూ మాట్లాడటం స్టార్ట్ చేశారు. అంబేద్కర్ గారు ఈ దేశాన్ని రాజ్యాంగం ఈకుండా ఉంటే ఈ రోజు పార్లమెంట్ లో మనం ఉండేవాళ్ళం కాదు. ఈ రాజ్యాంగం రాయకుండా ఉంటే ఈ దేశం లౌకికత్వం ఉండకూడదని చెప్పి చాలాసేపు అంబేద్కర్ గారిని పొగుడుతూ గౌరవంగా మాట్లాడుతుంటే అమిత్ షా గారు వేసి వారి భాషలోనే క్యా బాత్ కర్తే జీ అంబేద్కర్ 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 బోల్కే రామ్ రామ్ బోలే స్వర్గ జానిక ప్రాప్తి హోగా అని చెప్పి కిండల్ గా కామెంట్ చేశారు అంబేద్కర్ గారిని. అంటే అంబేద్కర్ గారిని తలుచుకోవడం ఈ మనోవాది అమిత్ షాకి, నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. ఇది కాకతాయంగా వచ్చిన మాట కాదు, వాళ్ళ నాభిలో నుంచి వచ్చిన మాట. వాళ్ళ సిద్ధాంతమే మనోధర్మ సిద్ధాంతం. మనోధర్మాన్ని వ్యతిరేకించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అంబేద్కర్ గారు మనోధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన సందర్భాన్ని వాళ్ళు ఈ రోజు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వారు జాతీయ జెండాని అవమానించారు. ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని అవమానించినట్టు చరిత్ర ఉన్నటువంటి అమిత్ షా, సంఘ పరివార్, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ రోజు నిన్న పార్లమెంట్ లో చెప్పడమే కాదు, వాళ్ళ ఆలోచన అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. ఇది దుర్మార్గం. అక్కడే ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఎంపీ దీన్ని వెంటనే ఖండించారు. ఆయన మాటల్లో చెప్తున్నాను, అంటే తలుచుకోకుండా ఈ రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి, స్వతంత్ర భారతదేశం పోరాటంలో పాల్గొన్నటువంటి సావర్కర్ గురించి మాట్లాడమంటారా? హెడ్గేవార్ గురించి మాట్లాడమంటారా? లేదా మోడీ, అమిత్ షా గురించి మాట్లాడమంటారా అని చెప్పి అక్కడి నుంచి మొదలైంది ఆ వాదన ప్రతిపక్షాలకు అధికార పక్షాల మధ్య. కామ్రేడ్, అంటే దీని అర్థం రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడటం కూడా ఈ మనోవాదులకు, ఈ ఆర్ఎస్ఎస్ కు, ఈ సంఘ ఉన్నటువంటి వారికి నచ్చటం లేదంటే ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్ట, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్ట తేల్చుకోవాల్సింది మనమే. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఓట్ల కోసం అంబేద్కర్ గారి పేరు జపిస్తున్నారు. ఓట్ల కోసం అంబేద్కర్ గారి వర్ధంతుల్ని వందల సంఖ్యలో మాలలేస్తారు. జయంతి కూడా అంబేద్కర్ గారు మాలలేస్తారు. ఇంత జరిగిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ ఎక్కడ కూడా ఆందోళన ఇచ్చినట్టు పిలుపులేదు. వారు ఆలోచించాలా మిత్రులారా, అంబేద్కర్ భక్తులారా, అంబేద్కర్ వాదులారా, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకుంటూ మనందరూ ఆలోచించాలి. ఏ రాజకీయ పార్టీ ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాడమంటుంది? ఏ రాజకీయ పార్టీ ప్రజల పక్షాన ఉంది? ఏ రాజకీయ పార్టీ కార్మికుల పక్షాన పోరాడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటి సాగనంపే రోజులు దగ్గర పడాయి. అందుకే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది, నువ్వు జాతికి క్షమాపణ చెప్పు అమిత్ షా. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అవమానించావు, పార్లమెంట్ లోనే ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. లేదంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు ఇంటికి వెళ్ళాలి. లేదంటే భవిష్యత్తులో నీ పార్టీని, నిన్ను సంఘ పౌర శక్తుల్ని, మతోన్మాదుల్ని, మనువాదులందరినీ కూడా ఇళ్లకు పంపించే రోజు దగ్గర పడుతుందని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, పార్లమెంటు దద్దరిల్లింది, గందరగోళం అయింది. అయినా దాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేసినా కానీ మళ్లీ దాంట్లో కూడా తగాదాపడి మళ్లీ కేసులు కూడా పెట్టే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తుంది బీజేపీ కాదు, దాని వెనకున్న ఆర్ఎస్ఎస్. 1923లోనే మీకు మనోధర్మ శాస్త్రాలు తీసుకురావాలని చూశాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఇది భారతదేశం పనికిరాదు, ఈయన హిందూ మతం ఉంది కాబట్టి హిందూ రాజ్యాంగం ఉండాలని చెప్పారు. అయితే 10 సంవత్సరాల బీజేపీ పాలనలో భారతదేశం అనేక విధాల మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లు అమలు జరగడం లేదు. అంతేకాకుండా ఈ రోజు ఒకే ఎన్నికని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అనేక విధాలుగా భారతదేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆదాని అంబానీ వాళ్ళని పేద ప్రజల ఐక్యత సిగ్గు సిగ్గు అమిత్ షా అంబేద్కర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చేయాలి. అమిత్ షా రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. అమిత్ షా రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. అమిత్ షా క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు. అంబేద్కర్ ని అవమానించినటువంటి అమిత్ షా వెంటనే అంబేద్కర్ ని అవమానించినటువంటి అమిత్ షా వెంటనే అంబేద్కర్ గారిని అవమానించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ధర్నాకు ముందుగా మన సీనియర్ నాయకులు కామ్రేడ్ లక్ష్మీపతి గారు, రంగాజీ గారు, నాగేంద్ర గారు, అంబేద్కర్ గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నా. స్వాతంత్రం రాకముందు ఈ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తున్నది. ఈ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్న రోజుల్లో ఈ భారతదేశం కోసం స్వాతంత్రం వచ్చేదానికి అనేక మంది ప్రాణత్యాగం చేశారు, అనేక మంది చనిపోయారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడుతున్న అమిత్ షా గారు వాళ్ళ పార్టీ గాని, ఆర్ఎస్ఎస్ గాని, సంఘ్ పరివార్ గాని ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దాఖలు లేవు. కానీ అదే విధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ భారతదేశంలో మాకు ఒక రాజ్యాంగం కావాలని చెప్పని బ్రిటిష్ వాళ్ళని కోరితే ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు? అప్పుడు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు ఏం అడిగిన దానికి బ్రిటిష్ వాళ్ళు, మీరు ఎక్కడో పోయి ఎత్తకపడలేదయా, ప్రపంచ మేధావి మన మీ దేశంలోనే పుట్టారు, ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన పెట్టుకుని మీరు రాజ్యాంగాన్ని రాయండి, అంతకన్నా మించిన మేధావి లేడు అని చెప్పని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు, మన శత్రుత్వం ఉన్న బ్రిటిష్ వాళ్ళే అంబేద్కర్ గారిని చెప్పిపోయారు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన గుర్తించి అప్పటికి ఆయన భారత రాజ్యాంగాన్ని రాసేదానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ వేసిన దాంట్లో అంతకుముందు స్వతంత్ర పోరాటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అరెస్ట్ చేసేదానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన వెంటనే ఆయన అరెస్ట్ చేసేదానికి వస్తే బ్రిటిష్ పోలీస్ అధికారి కూడా సస్పెండ్ అయిపోయారు. ఎందువల్ల అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్ లో ఆయన ఒక కమిటీలో ఉన్నాడు. ఈయన అరెస్ట్ చేయాలంటే ఎవరు తరం కాదు. కానీ అటువంటిది ఆ బ్రిటిష్ అధికారే సస్పెండ్ అయింది. నువ్వు తెలుసుకోకుండా ఎందుకు అరెస్ట్ అయిపోయావు అని చెప్పని తక్షణమే విరమించుకోవాలని చెప్పని జాతి భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఇంతటితో ఈ సమస్య ఆగకుండా అతను క్షమాపణ చెప్పే వరకు ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తుంది. ఎట్లుండాలా రాజకీయం, ఎట్లుండాలా రాజకీయ నాయకులు, ఎట్లుండాలా ప్రభుత్వాలు, ఎట్లుండాలా చట్టాలు, ఎట్లుండాలి అని ఆయన అన్నింటినీ క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని రచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి ఆయన్ని ఈ రోజు పార్లమెంట్ లో అమిత్ షా గారు చాలా నీచంగా అతను ఏదో ఒక కిండల్ గా ఇందాక చెప్పినట్టు తమాషగా మాట్లాడటం ఇది సిగ్గుచేటు. అసలు మతోన్మాదులు అంటే మీకు మొదటి నుంచి కూడా ఈ భారత రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్పు చేసేదానికి ప్రయత్నం చేశారు. వీళ్ళ అబ్బతరం కాదా, వీళ్ళ వల్ల కాదా? భారత రాజ్యాంగం ప్రజల హక్కు. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం, అనేక మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, వీటన్నిటిని కలపగలిపే ఈ భారత రాజ్యాంగం రచించబడింది. అందుకోసమని ఈ రోజు అమిత్ షా గారు ఏదో మాట్లాడొచ్చు, కానీ మీరు ఎంతసేపటికి మేము రామరాజ్యం తీసుకొని మాకు స్వర్గం కనపడుతున్నట్టున్నారు. కానీ స్వర్గలోకానికి కాదు, ఇక్కడ మీరు ఉన్న వాస్తవాన్ని గ్రహించండి. అంబేద్కర్ గారంటే ఒక మాట కాదు, ఒక పదం కాదు, అది ఒక శక్తి అని చెప్పని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానించిన దానికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు కలిసికట్టుగా దాని మీద నిరసన తెలియజేస్తున్నాం. ఇది ఇప్పటి నుంచి కాదు, ప్రజలు పుట్టినప్పటి నుంచి, ప్రజలు పరిపాలన ప్రారంభించినప్పటి నుంచి జరుగుతున్న నిరంతర ప్రక్రియ. మీరు మనువాదం అనేది తీసుకొచ్చి అప్పుడు కూడా దేశ ప్రజలను, మహిళలను, చిన్నపిల్లలను అణిచివేతకు మొదలుపెట్టారు. ఆ రోజుల్లోనే మీ మనువాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలై మీ మనువాదం మరుగున పడిపోయింది. ఇంకా మీ మనసుల్లో నాటుకొని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినట్టు పార్లమెంట్ లో మాట్లాడడం సిగ్గుచేటుగా భావిస్తున్నాను. చేసి భారత జాతి ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. మీరు అణిచివేత
ఈరోజు పార్లమెంట్ వరకు తీసుకొచ్చారంటే మీకు పోయే కాలం దగ్గర పడిందని భావిస్తున్నాను. ఒకవైపు రైతుల్ని ఢిల్లీలో అణిచివేశారు, ఒకవైపు గుజరాత్లో మైనార్టీలు అణిచివేశారు, మణిపూర్లో సుకీలని వాళ్ళని కూడా అణిచివేశారు. మీకు అడ్డం చెప్పిన ప్రతి ఒక్కరిని అణిచివేస్తూ భారతదేశాన్ని పనికి రాకుండా చేయాలని, మనువాదాన్ని మళ్ళీ రాజ్యాంగంగా మీరు తీసుకురావాలని కోరుకుంటున్నారు. కలలుగానే నిలిపేస్తాం, అడ్డుకుంటాం. మీ అణిచివేత ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు సిపిఎం పార్టీ ఉవ్వెత్తున ప్రజల్ని సమీకరించి మీ మనువాదాన్ని వ్యతిరేకించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తీసుకెళ్లాలి అని ఆలోచించండి. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు రూపాయి విలువ డాలర్తో 64 రూపాయలు ఉండింది. మేము అధికారంలోకి వస్తే రూపాయి కోసం ప్రపంచ దేశాలన్నీ క్యూ కట్టాలని చెప్పారు. ఈరోజు 94 రూపాయలు అయింది ఒక రూపాయి. సిగ్గు అనిపించడం లేదా? మీరు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. దేశంలో హిందువులు అభద్రతా భావానికి గురవుతున్నారని, దానికి కారణం కమ్యూనిస్టులని, ముస్లింలని ఒక పక్క మైకులు తీసుకొని గట్టిగా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నారు, చట్టాలు మీ చేతుల్లో ఉన్నాయి, ముఖ్యమంత్రులు మీరు, ప్రధానమంత్రులు మీరు, కలెక్టర్లు మీరు, వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉంది. పట్టుమని పిడికి లేని మైనారిటీలు, కాస్తో కూస్తో బలంగా ఉన్న కమ్యూనిస్టులు మీకు అడ్డుపడుతున్నారా? సిగ్గనిపించడం లేదా? మీ శక్తిని మీరు అంత తక్కువగా అంచనా వేసుకుంటున్నారా? నిజమే, మీ భయానికి ఒక కారణం ఉంది. భారతదేశంలోని మైనారిటీలు, కమ్యూనిస్టులు, దళిత, బలుగు బలహీన వర్గాలు కలిస్తే మీ కోటలు పీటలు వాడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాలా సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి అంతులేని ఆఫర్స్, ఊహల కందని డిజైన్స్, ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి 99 రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్లు. 500 రూపాయల వస్త్రాలు, 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్. డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా. ఒకే కూపన్ పై 3 డ్రాలు. డైలీ డ్రా 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా కపుల్ కి మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్, నెల్లూరు.